శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? వాతావరణం అయితే మాకు అంత పిచ్చి ఎండగా లేదు. కొంచెం చల్లబడింది మొన్న బాగా వర్షం పడడంతో తెల్లవార్లు. పొగలు కూడా పడిందిలేండి చాలాసేపు. దాంతో వైజాగ్లో మాత్రం అక్కడ సాయంత్రం అయ్యేటప్పటికి చల్లబడుతుంది వాళ్ళకి పొగలు ఎండగా ఉన్నా. కానీ చాలా వేడిగా ఉంది సాయంత్రం కూడా అన్నాడు మా అబ్బాయి. నిన్న కొద్ది వర్షం పడిందిట. మరి హైదరాబాద్లో ఒక ఏరియాలో పడుతుంది, ఒక ఏరియాలో పడదు. రాజమండ్రి కూడా పెద్దదైపోయి అలాగే తయారైందండి. ఒక ఏరియాలో పడుతుంది వర్షం, మళ్ళీ ఇంకో ఏరియాలో పడట్లేదు. అలా ఉంది ఊరు విస్తరించేసి బాగాను. అది నిన్న సుజాత గారు వంకాయ కూర కోసం తప్పకుండా వస్తాను అన్నారు. తప్పకుండా సుజాత గారు అదే అడిగావిని, వంకాయ ఉల్లికారం వండనా, వంకాయ ధనియాల కారం పెట్టి వండనా, వంకాయ కొత్తిమీర కారం వండనా, ఏది మీరు ఒకరోజు వచ్చి ముందు తప్పకుండా చెప్పండి అని చెప్పి, తప్పకుండా ఎవరైనా సరే భోజనం చెయ్యాలి అని అనుకుంటే తప్పకుండా రండి. మీకేం కావాలంటే అదే కూడా ముందు రోజు నేను వండే వాటిలో మీకు నచ్చేది ఏదైనా ఉంటే అది మెన్షన్ కూడా చేయండి. నేను వెజిటబుల్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటాను. ఓకేనా? వస్తారంటే సంతోషమే కదండి. మన వాళ్ళు ఎవరైనా వస్తారంటే, ఎందుకంటే మన ఛానల్ వాళ్ళందరినీ నేను మన వాళ్ళనే అనుకుంటాను. నాకు అసలు చిన్నప్పటి నుంచి బంధుప్రీతి ఎక్కువ. ఇంటికి ఎవరైనా వస్తే ఎంతో సంతోషంగా అనిపించేది. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారంటే ఎంతో బాధగా ఉండేది. ఇంకా పెద్ద అయిపోయాక ఇప్పుడు నాకున్న బాధ్యతలే ఎక్కువయ్యి వాళ్ళు మా మేనమామలు వాళ్ళు ఎవరికి వాళ్ళు పెద్ద అయిపోతారు కదా, వాళ్ళు ఎక్కడికి పెద్ద ట్రావెల్ చేయట్లేదు. అది ఎప్పుడైనా మొన్న మధ్య అందరూ హైదరాబాదేలే అండి మా వాళ్ళు. మొన్న డిసెంబర్లో ఒకసారి వెళ్ళినప్పుడు అందరినీ మాత్రం చూసి రావడం జరిగింది. అది సంగతి. అందుకని మీరందరూ నా బంధువులే, ఆప్త బంధువులు మీరు. తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలవడం నాకు ఎంతో సంతోషదాయకం. అందరూ తప్పకుండా మీ వీలుని బట్టి అందరూ కలుసుకోండి. అది అయితే ఈ ఆషాఢ మాసం ఒక ముఖ్యమైన మాట చెప్తున్నానండి. అంటే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఆషాఢ మాసంలో ఎప్పుడూనూ గ్రామదేవతకి చీర పెట్టుకుంటే చాలా మంచిదండి. కొంతమంది శ్రావణ మాసం పెడతారు. శ్రావణ మాసం అమ్మవారికి పెట్టుకోవచ్చు. ఆషాఢ మాసంలో అయితే గ్రామదేవతకి చీర పెట్టడం చాలా మంచిది. మాకు ఇక్కడ సోమాలమ్మ మా గ్రామదేవత. ఆవిడ చాలా పొట్టండి అసలు సోమాలమ్మ. ఏదైనా కోరిక మనం తలుచుకుంటే తప్పక నెరవేరుతుంది అమ్మవారికి. అలాగే నేను ప్రతి సంవత్సరం చీర పెట్టడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా అందరు అమ్మవార్లకి నాకు తోచినంతలో ఎక్కడ అమ్మవారు ఉంటే అక్కడ అమ్మవారికి చీర పెడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అయ్యవారికి ఏమో పట్టుబట్టలు ఇస్తూ ఉంటాను. అది ఒక అలవాటు, ఎప్పటి నుంచో అలవాటు అనమాట. అది ప్రత్యేకంగా చెప్పేదేమి కాదు. ఒక్కొక్కసారి నేను వెళ్ళడం అక్కడ కుదరపోయినా పిల్లలు వెళ్తుంటే వాళ్ళ చేత పంపిస్తానన్నమాట చీర పెట్టేసేయమని. హైదరాబాద్లో కూడా మా అబ్బాయి వాళ్ళు ఉన్న ఏరియాలో కనకదుర్గమ్మ గుడి ఉందండి. సేమ్ విజయవాడలో ఎలా ఉంటుందో అమ్మవారు, అదే అమ్మవారు అక్కడి వాళ్ళే ప్రతిష్ఠించారట. ఎన్నో సంవత్సరాల నుంచి ఉందిట, ఎప్పటి నుంచో. చాలా బాగుంటుంది ఆ గుడి, ప్రశాంతంగా ఉంటుంది. వీళ్ళ ఇంటికి చాలా దగ్గర. సాక్షాత్ అదే విగ్రహం అక్కడ ప్రతిష్ఠించిన వాళ్ళే ప్రతిష్ఠించారు. అక్కడైతే మరి శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. మరి ఆ దేవస్థానం వాళ్ళు ప్రతిష్ఠించారో ఏంటో తెలియదు. ఫస్ట్ విజయవాడలో కనకదుర్గ ఉగ్ర రూపంలో ఉండేదిట. ఆవిడని శాంత స్వరూపిణిగా మార్చి అక్కడ శ్రీచక్రం అది ప్రతిష్ఠించి శంకరాచార్య వారు అలా చేశారు. ఆ తల్లి చిన్న పిల్లలా నవ్వుతూ ఉంటుంది కదండి విజయవాడ కనకదుర్గమ్మ. ఇక్కడ సికింద్రాబాద్లో మా అబ్బాయి వాళ్ళు ఉన్న ఏరియాలో ఉన్న అమ్మవారు కూడా సేమ్ అలాగే ఉంటుంది. చాలా సుందరంగా, అమాయకంగా అలా మనని చూస్తూ, అయ్యో నా పిల్లలారా ఇలాగా నా కోసం వస్తున్నారు, మీ కోరికలు తీర్చడానికే ప్రయత్నిస్తాను నేను అని చెప్తున్నట్టు చాలా చల్లని చిరునవ్వుతో కనపడుతుందండి నాకు ఆ తల్లి రూపం. విజయవాడలో అని ఇక్కడ హైదరాబాద్లో చూశాను కదా, అక్కడైనా సేమ్ అదే విగ్రహం అనమాట. అందుకని ఇంతకీ ఈ ఆషాఢ మాసంలో గ్రామదేవతకి అందరూ తప్పకుండా చీర పెట్టుకోండి. చాలా మంచిది గ్రామదేవతని మనం పూజిస్తే. అది ఇది ఆ విషయం. ఇంకేంటి, కరోనా మళ్ళీ మా రాజమండ్రిలో కూడా బాగా కరోనా కేసులు వచ్చేయటండి. చాలా అందరూ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారట. ఎవరికి వచ్చిందో ఎవరికి రాదో మనకి చెప్పలేం కదా, మనకు తెలియదు కదా. ఎందుకంటే
సీజన్ మార్పు బట్టి వర్షాలు బట్టి జలుబు అందరికీ వస్తుంది. దాంతో వస్తుంది. కానీ అలా జలుబుగా దగ్గుగా ఉన్నప్పుడు టెస్ట్ చేస్తే ఆల్రెడీ పాజిటివే వస్తుంది. ఇదివరకు కూడా చెప్పారు. అలాగే పీరియడ్స్ టైంలో ఎవరైనా కరోనా టెస్ట్ చేసుకున్నా వాళ్ళకి పాజిటివ్లే వచ్చాయి ఇదివరకు. అవి తర్వాత నేను మా వారితో అదే చెప్పా, క్లయింట్స్ అందరినీ లోపలికి రానివ్వకండి, ఆ శానిటైజర్ అన్నీ ఆల్రెడీ తెప్పించి పెట్టాను, బయట కుర్చీలు ఉంటాయి అక్కడ కూర్చుని మీరు ఆ పేపర్స్ తీసుకుని నోటరీ చెయ్యండి, అంతే. మీరు కూడా మాట్లాడాలంటే బయటకు వెళ్ళి మాస్క్ పెట్టుకుని బయట కూర్చుని మాట్లాడండి అంతే అని. లోపలికి వస్తే పట్టానికి కదలరండి బాబు, అంతా గుంపుగా వచ్చేసి కూర్చుని పోతారు, ఎక్కువసేపు పట్టేస్తుంది. ఏమో పెద్దవారు మా నాన్నగారు ఉన్నారు, ఎవరి ద్వారా ఎవరికి ఏమొస్తుందో మనకు తెలియదు కదా. మనం కొన్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా. అది అలా ఎవరికి కూడా రావాలని కాదు, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మొదట పర్వాలేదు తగ్గిపోతున్నా, అంత ఇదేం సివియారిటీ ఉండదన్నారు, కానీ మన ఏపీలోనే 10 మంది దాకా చనిపోయారట ఈ కరోనా వల్ల. ఇలా రాజమండ్రిలో కూడా ఎక్కువగా ఉంది అని చెప్పి నిన్న న్యూస్లో చూశాను. అందుకని అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పాలు తీసుకునే చోట ఏమని ఇదివరకుట్లాగే శానిటైజ్ చేసుకోండి, శానిటైజర్ ఉంచుకుని. అలాగే చెప్పాగా, ఎక్కువ మంది జనం గ్యాదర్ అయ్యే చోటకి సాధ్యమైనంతగా అవాయిడ్ చేసేయండి. తప్పకపోతే హ్యాండ్ బ్యాగ్లో శానిటైజర్ ఉంచుకుని మాస్క్ పెట్టుకుని గుమ్మం కదలండి. అది మరి మన జాగ్రత్త మనం తీసుకుందే చాలా ఇబ్బంది పడిపోతాం కదా. మళ్ళీ మరణాల దాకా వెళ్ళిపోతుంది. అంతేమీ కాదు అని ఒక డాక్టర్ అన్నారు, కానీ మరి మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? అందుకని ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. ఇదేదో నేను భయపెట్టడానికి చెప్పట్లేదు. జాగ్రత్త లేకుండా అందరూ అన్ని చోట్లకి, హోటల్స్కి, షాపింగ్ మాల్స్కి అన్నీ తిరిగేస్తున్నారు కదా, అది కొంచెం తగ్గిస్తారు, జాగ్రత్తగా ఉంటారు అని చెప్పి. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ముసలివాళ్ళు ఉంటారు, వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఉండదు కదా సాధారణంగా. అయినా పిల్లలకే కూడా వచ్చింటాయి. నిన్న బాగా పాజిటివ్ ఉన్న అబ్బాయికి 21 ఏళ్ళే. వీళ్ళు వాళ్ళు అని చెప్పలేకపోతున్నాం. ఎవరైనా కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. మరి పిల్లలకి స్కూళ్ళు అవి ఉన్నాయి, పిల్లలు పక్క పిల్లలు తగ్గినా అది ఏం చేస్తారో పిల్లలను కూడా జాగ్రత్తగా చూసి ఇలా స్కూల్ యాజమాన్యం తగిన జాగ్రత్తలు చెప్పి కొంచెం డిస్టెన్స్గా కూర్చోబెట్టడం అవి చెయ్యాలి. స్కూల్స్ అవి ఉన్నాయి కదా మరి. అది ఇదండి సంగతులు. ఇవాళ నేను చెప్పిన సంగతులు. మా ఇంటికి రండి, మీకు కావాల్సింది కూడా లంచ్కి ఇన్వైట్ చేస్తున్నాను దూరం నుంచి వచ్చే వాళ్ళకి. నెక్స్ట్ గ్రామదేవతను తప్పకుండా పూజించాలి. ఈ ఆషాఢ మాసంలో చీర పెట్టే సాంప్రదాయం వాళ్ళ అమ్మవారికి చీర పెట్టండి. కొంతమంది చీర పెట్టి ఆ చీరని ఇంటికి తెచ్చేసుకుంటారు. అలా కాకుండా చీరను అమ్మవారికే ఇస్తే వాళ్ళు కడతారండి తప్పకుండా. నేను అలా మేము ఇచ్చిన చీర వాళ్ళు కట్టడం చూశాను. అప్పుడు మనకు ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. కావాలంటే మీరు కట్టుకునే చీర ఏదైనా అమ్మవారి ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతాన్ని పూజ చేసుకున్నప్పుడైనా అక్కడ పెట్టి దేవుడి దగ్గర కట్టుకోవచ్చు. అంతేగాని ఆ చీరను మళ్ళీ మీరు తెచ్చేసుకోకండి. వాళ్ళు అమ్మవారికి కడతారు చక్కగా, అది మనకు సంతోషం కదా. చాలామంది తెచ్చేసుకుంటారు పాదాల దగ్గర పెట్టేసి. ఏమో నేను మాత్రం ఎప్పుడూ ఇచ్చేస్తాను, అమ్మవారికే ఇచ్చేస్తాను చీర. అది అందుకని అదొక ఇది. గ్రామదేవతను ఆషాఢ మాసంలో పూజిస్తే చాలా మంచిది. తర్వాత కరోనాకు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇవ్వండి. ఈరోజు నేను ఇంకా కుటుంబ విషయాల జోలికి ఇవాళ ఏమి వెళ్ళడం లేదు. ఎందుకంటే అవి ఎప్పుడూ ఉండేవే. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు తెలివిగా ఎలా మసులుకోవాలని నిన్న మొన్న కూడా చెప్పాను కదా. అవి అందరూ పాటిస్తూ ఎవరి ఆత్మగౌరవాన్ని వాళ్ళు కాపాడుకోండి. ఆత్మగౌరవం అంటే చాలామంది అహంకారం అనుకుంటారు, పొగర్మోత్తనం అనుకుంటారు. దానికి దీనికి ఒక గీత తేడా ఉందని నేను ఎప్పుడూ చెప్తాను. అలాగే పెత్తనానికి బాధ్యతకి ఒక బాధ్యత తీసుకోవడం పెత్తనం అనుకుంటారు, చాలా తప్పది. బాధ్యత వేరు, పెత్తనం తీసుకోవడం వేరు. బాధ్యతగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ సఫర్ అవుతారు వాళ్ళలో. అలాగే ఆత్మగౌరవం కాపాడుకునే వాళ్ళు అంతే. అది అహంకారం కాదు, అహంకారంగా ఉండేవాళ్ళు వేరు. వీటన్నిటికీ ఒక సన్న గీత తేడా ఉంటుంది, అది గమనించుకుని ఉండాలి. మనం మంచిగానే ఉండాలి, కానీ మన ఇదిని మనం కాపాడుకోవాలి, మన గౌరవాన్ని. మనం ఎవరో వచ్చి మన నెత్తి మీద కిరీటము పెట్టారు, మనకు గౌరవం ఇచ్చారు. మన గౌరవాన్ని మనం కాపాడుకుంటే ఆటోమేటిక్గా అవతల వాడు కూడా. చెప్తా కదా నేను ఎప్పుడు, మన ఒక మాట అనాలి అంటే వాడు ఒక అంత దూరంలో 4 అడుగులు దూరంలో ఉండాలి. వాడు అంటే మగాళ్ళని కాదు, ఆడవాళ్ళైనా ఎవరైనా సరే. అంతేగాని మన నెత్తి మీదకి వచ్చి మన్ని విసిగించేలా ఉండకూడదు. అది దాంట్లో దాలా ఉండాలి అంటే మన వ్యక్తిత్వం, మన బిహేవియర్ కూడా
హుందాగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉందో అవతల వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఇది మన వాళ్ళందరికీ నేను చెప్పే సలహా. అందరూ మొన్నన్నాను, ఇంకా అడగను అన్నాను. ఆ రోజు అన్న రోజు ఎక్కువ లైక్లే వచ్చాయి. నిన్న మళ్ళీ మామూలే. మరి మీరు చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్స్ కొట్టండి. లైక్ కొడితే నా విజయ్ గారు మీరు బాగా చెప్పారు, ఈ వీడియో అందరికీ రీచ్ అయితే బాగుండు అంటూ ఉంటారు. మరి అందరికీ రీచ్ అవ్వాలంటే మీరు ఎక్కువ లైక్స్ ఇస్తే యూట్యూబ్ ఆ వీడియోని రికమెండ్ చేస్తుంది. అప్పుడు అందరూ చూడడానికి జరుగుతుంది. అది మీ అందరికీ నిజంగా నా మీద అభిమానం ఉంటే అందరూ లైక్స్ కంపల్సరీగా ఇవ్వండి. చాలామందికి తెలియకపోవచ్చు, వీడియో చూస్తారు, కామెంట్ చేస్తారు, లైక్ కొట్టారు. అందరూ అందుకని ఇలా ఉంటుంది కదా సింబల్, ఇప్పుడు లవ్ సింబల్లా వస్తుంది, అక్కడ కొట్టండి. పొరపాటున డిస్లైక్ కొట్టేయకండి, కిందకెళ్ళి ఇలా ఉన్న సింబల్ లైక్ కొట్టండి. ఉంటాను మరి. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.